హలో హాయ్ అందరికీ. ఈరోజు మనం చేయబోయేది అరిసెలు ఎలా చేయాలంటే మనం ముందుగా ఒక బౌల్లో కిలోన్నర బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఒక 45 మినిట్స్ నానబెట్టిన తర్వాత బియ్యాన్ని మొత్తం వాటర్ పోయేదాకా పక్కన పెట్టుకొని తర్వాత గిన్నెలో ఇవ్వాలి. గిన్నెలో మనం ఇలా ఈ విధంగా పిండి చేసుకోవాలి. మనం మంచిగా ఇంత పిండి వేసుకున్న తర్వాత మనము కిలో బెల్లాన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక పొయ్యి మీద బౌల్ పెట్టి ఒక గ్లాసు వాటర్ పోసి మనం బెల్లాన్ని ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి. మనకు పానకం వచ్చేంత వరకు బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి. మనకు బెల్లం పానకం ఎలా వస్తుందో మనకు ఎప్పుడు తెలవాలంటే ఒక చిన్న గిన్నె ప్లేట్ తీసుకెళ్ళి దానిలో కొన్ని లైట్ వాటర్ పోసి ఈ పానకాన్ని ఈ బెల్లాన్ని మనం ఏదైతే బెల్లం కరిగించుకుంటున్నామో దాన్ని ఒక చిన్న డ్రాప్లో ఆ వాటర్లో వేసుకుంటే మనకు ఆ థిక్నెస్, మనకు ఆ పానకం వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. మనకు పానకము ఈ విధంగా టైటు తిక్కు అని అట్లా మనకు అనిపిస్తే మనము పిండి పట్టుకున్నాం కదా, పిండి మొత్తాన్ని ఆ పానకం వేసి మొత్తం కలపాలి. ఆ పానకము వేడిగా ఉన్నప్పుడే కలపాలి. కూల్ అయిన తర్వాత మనకు కలిపితే అంత అరిసెలు మంచిగా రావు. పిండి మొత్తం వేసి అంత మంచిగా కలుపుకోవాలి. మనము చపాతీ అలా ఎలా చేస్తామో అంత పిండి అయ్యే వరకు మంచిగా గట్టిగా కలుపుకోవాలి. మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పిండి వేసుకుని కూడా కలుపుకోవచ్చు. టైట్గా కలుపుకోవాలి. మనము అలా కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో 2 లీటర్స్ ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత మనం అరిసెలు మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో రౌండ్ షేప్లో అలా చేసుకొని ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మనము మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము అరిసెను అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. మనకు అరిసెలు గోల్డ్ కలర్ అయిన తర్వాత తీసుకోవాలి. గోల్డ్ కలర్ తర్వాత తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. అంతే, మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు అరిసెలు. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా అరిసెలు తయారు చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.